అది కబ్జా చేశారు. అది ఇది గెలికితే గనక అక్కడికి వస్తుందన్న ఉద్దేశంతో ఒక గొడవ. అది గవర్నమెంట్ ల్యాండ్ అనే ఒక చెప్పారు కానీ దేవుడి ల్యాండ్ అని చెప్పలే. ఇవన్నీ లెక్కకు వచ్చినాయి. అవి ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు రైజ్ చేశాడు, రఘురామకృష్ణరాజుని కెలకడానికి ఏం చేశారు, ఆ భూమి మీద కన్నేసి గుడిని బాగు చేస్తున్నాడని మళ్ళీ దుష్ప్రచారం. ఆయన ఏం పట్టించుకోలేదు. హిందువులకు కూడా అర్థమైపోయింది వీళ్ళు మనలో మనకే చిచ్చు పెట్టి నాటకాలు ఆడుతున్నారు అన్నది అర్థమయ్యాక ఒక సిస్టమేటిక్ రూట్ లోకి వెళ్ళి దానికి అందరూ అసలు అతను విరాళాలకు పిలుపునిస్తే 70 లక్షల రూపాయల వరకు దాని కన్స్ట్రక్షన్ కి ఇదంతా కాస్ట్ అవుద్దని లెక్కేశారు పర్ఫెక్ట్ గా చేయడానికి. తీరా చూస్తే 1.5 అట్లాగే వచ్చేసింది. భారీ అమౌంట్ వచ్చేసి ఎవరు అక్కడికి జనం రాలా. జనం మామూలుగా వచ్చిన వాళ్ళు వచ్చారు రఘురామకృష్ణరాజు ఇదంతా ఆడావిడ బియ్యం చేశాక. కానీ క్యాష్ అక్కడ ఇవ్వడం కాదు, అకౌంట్ పెడితేనే బ్యాంక్ అకౌంట్ లో ఈ గూగుల్ పే వీటిలో పెట్టేటప్పుడు ఈ చక ఎగబడి వచ్చేసినాయి. కాబట్టి ఇంకా బాధ్యత పెరిగింది ఆయనకి. ఓ రకంగా చెప్పాలంటే మామూలుగా గుడి కట్టడం, ఒక లేబర్ ఏరియాలో గుడి కట్టడం, అక్కడ పూజ చేయడం ఇది ఒక ఆస్పెక్ట్. కానీ క్రైసిస్ వచ్చి సంక్షోభం సృష్టించినప్పుడు మనిషి నిలబడటం ఇంకోటి ఓట్ల కోసం కాకుండా. ఇతనికి పెద్ద సమస్య ఏంటి, ఇతను ఎలా రెచ్చగొట్టారు, నీకు ఇదిగో ఎస్సీ ఓట్లు కన్వర్టెడ్ వాళ్ళు కానీ ఆ ఎస్సీగానే ఉంటారు, వాళ్ళ ఓట్లు నీకు పడవు, నీ బతుకైపోయినట్టే ఇదంతా అన్నారు. చివరికి నీకు ఓట్లు వెయ్యరు, నీ పార్టీ సంగతి చూడు.